Venu. Bhargavi, can you hear me? Yes, sir. Venu. కంప్లీట్ అయిందా? రాసుకున్నారా? ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది దానికోసం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నాను. దెన్ ఇది కంప్లీట్ అయితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వే. అంటే ట్రై క్యాచ్ బ్లాక్స్ని యూజ్ చేసి ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడం వన్ ఆఫ్ ద వే. ఇక్కడ నేనేం డైరెక్ట్గా ఏం తీసుకున్నాను, ఎక్సెప్షన్ క్లాస్ తీసుకున్నాను. ఎక్సెప్షన్ క్లాస్ తీసుకొని దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఎక్సెప్షన్ క్లాస్ తీసుకొని నేను దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. బట్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎక్సెప్షన్ క్లాస్ తీసుకొని క్రియేట్ చేశాను కదా, డైరెక్ట్గా నేను ట్రై బ్లాక్లోనే యూజ్ చేయొచ్చు. ట్రై బ్లాక్లోనే ఎక్సెప్షన్ నేమ్ ఏంటి, విచ్ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్ ఈ బ్లాక్లో రావచ్చని నేను ఇండికేట్ చేయొచ్చు. లైక్ దిస్. సపోజ్ మీకు ఇది నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అనుకుందాం. ఇది నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. లేకపోతే దిస్ వన్ ఈజ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనుకుందాం. దిస్ వన్ ఈజ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. యూనో ఈ లైన్ తర్వాత ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మీకు అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తుందని మీకు క్లియర్గా తెలుసు. ఈ ఎక్సెప్షన్ని మీరు హ్యాండిల్ చేయాలి. ఫస్ట్ వే ఈజ్ యూజింగ్ ట్రై క్యాచ్ బ్లాక్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్సెప్షన్ క్లాస్. ఫస్ట్ వే. సెకండ్ వే ఈజ్ డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే త్రో అనే ఒక కీవర్డ్ యూజ్ చేయొచ్చు. త్రో మీన్స్ ఇట్ ఈస్ ఎ కీవర్డ్ ఇన్ జావా. ఇట్ ఈస్ ఎ కీవర్డ్ ఇన్ జావా. యూజ్ ఇట్ టు స్పెసిఫై an exception type. Use it to specify an exception type. అంటే ఇక్కడ మీరు ఒక లైన్ తర్వాత దీన్ని రాస్తారు. ఏదైతే లైన్లో ఎక్సెప్షన్ వస్తుందో ఆ లైన్ తర్వాత త్రో కీవర్డ్ యూజ్ చేస్తారు. ఆ లైన్ తర్వాత మీరు త్రో కీవర్డ్ యూజ్ చేసి లైక్ దిస్ యూ హ్యావ్ టు డిక్లేర్ త్రో న్యూ వాట్ ఈస్ ద ఎక్సెప్షన్, అర్థమెటిక్ ఎక్సెప్షన్. అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తుందని చెప్పి మీరు ఇండికేషన్ ఇస్తున్నారు. ఆ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అని తెలియడానికి మీరు ఏం చేస్తున్నారు, యు ఆర్ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ మెథడ్. డైరెక్ట్గా ఇక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు ఈ ఎక్సెప్షన్ టైప్ తీసేసి యు నో వాట్ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్ ఇట్ ఈస్, ఇక్కడ మీరు అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని ఇస్తారు. ఓకే, సో దాన్ని మీరు ఇక్కడ ప్రింట్ చేస్తారు. సిమిలర్ వే అంటే ఫస్ట్ వన్ ఈజ్ ట్రై క్యాచ్ బ్లాక్. ట్రై క్యాచ్ బ్లాక్ యూజ్ చేసి మీరు హ్యాండిల్ చేయడం. జస్ట్ వెయిట్. సారీ. సో దిస్ ఈజ్ ద అనదర్ వే. సో ఫస్ట్ మీరు ట్రై క్యాచ్ బ్లాక్ యూజ్ చేసి చేయొచ్చు. ఆ ట్రై క్యాచ్ బ్లాక్లోనే ట్రై బ్లాక్లో డైరెక్ట్లీ యూ కెన్ త్రో ద ఎక్సెప్షన్. ఏ ఎక్సెప్షన్ ఎక్కడ రైజ్ అవుతుంది అనేది డైరెక్ట్లీ యూ కెన్ త్రో. దిస్ ఈజ్ ద సెకండ్ వే. సెకండ్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ద ఎక్సెప్షన్స్. ఓకే, సో డైరెక్ట్గా మీరు ఇక్కడ ఏం రాశారంటే ప్రింట్ స్టాక్ ట్రేస్ అని రాశారు అనుకోండి, ఇట్ విల్ ప్రింట్ ద మెసేజ్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది మీకు ఇప్పుడు అవసరం లేదు. మీకు ఇప్పుడు అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఏం చేస్తున్నారు, యు ఆర్ ప్రింటింగ్ దిస్ వన్ లైక్ దిస్.
ఓకే, గుర్తుపెట్టుకోండి, థ్రోస్ ఇట్ ఈస్ ఏ కీవర్డ్. థ్రోస్ ఇట్ ఈస్ ఏ కీవర్డ్. థ్రోస్ అనేది ఒక కీవర్డ్. ఆ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్ కీవర్డ్, హ్యాండిల్ ద ఎక్సెప్షన్స్. వెన్ ఇట్ విల్ బి యూస్డ్, whenever you are handling an exception directly within a try block with the help of స్పెసిఫిక్ టైప్. ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ మీరు హ్యాండిల్ చేసేటప్పుడు యు ఆర్ గోయింగ్ టు యూస్ త్రో. చాలా మంది మిమ్మల్ని డిఫరెన్స్ అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ త్రో అండ్ థ్రోస్ అని. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బట్ ఫస్ట్ స్టెప్ ఈస్ ఎక్సెప్షన్ ఎలా హ్యాండిల్ చేస్తాము, ట్రై క్యాచ్ బ్లాక్ యూజ్ చేసుకుని హ్యాండిల్ చేస్తాం. ట్రై క్యాచ్ బ్లాక్ యూజ్ చేసుకుని హ్యాండిల్ చేస్తాం. ట్రై క్యాచ్ బ్లాక్లో మనం ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తాము, స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ ఉన్నప్పుడు ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఏమిస్తుంది నాకు ఇది, ఫస్ట్ నాకు వచ్చేది ఏ లైన్లో ఎక్సెప్షన్ ఉంది, సెకండ్ ఇన్పుట్ ఎక్కడ పాస్ చేస్తున్నాం. సో ఇన్పుట్ ఇక్కడ పాస్ చేస్తున్నాం, ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇక్కడ నుంచి వెళ్తుంది. ఏ లైన్లోకి ఇన్వాలిడ్ ఇన్పుట్ వెళ్తుంది, ఈ లైన్లోకి వెళ్తుంది. బట్ ఇది ఏం చేస్తుంది, ఈ ఎక్సెప్షన్ని ప్రింట్ చేస్తుంది. ఎక్సెప్షన్ని ప్రింట్ చేస్తుంది. ఎప్పుడు ఈ లైన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ ఎక్సెప్షన్ అనేది ప్రింట్ చేస్తుంది. ఈ లైన్ కోడ్ ప్రింట్ అయిపోయిన తర్వాత, ఇంతకుముందు ఏం జరిగింది, త్రో అని మీరు యూజ్ చేయకుండా డైరెక్ట్గా చేసినప్పుడు ఏమవుతుంది చూడండి. ఎక్సెప్షన్ తర్వాత మీకు లైన్ ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు త్రో అని మీరు యూజ్ చేసినప్పుడు ఎక్సెప్షన్కు ముందు మీకు లైన్ ప్రింట్ అయ్యి తర్వాత ఆ మెథడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ లైన్ మీకు ప్రింట్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. త్రో యూజ్ చేయనప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఎక్సెప్షన్ మెసేజ్ని ప్రింట్ చేస్తున్నారు. ఎక్సెప్షన్ మెసేజ్ని ప్రింట్ చేస్తున్నారు వన్స్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద మెథడ్ ఆల్ లైన్స్. సో ఎక్సెప్షన్ అనేది ముందే ప్రింట్ అయిపోయింది. ఇక్కడ ఎక్సెప్షన్ అనేది ముందే ప్రింట్ అయిపోయింది వితౌట్ త్రో. వితౌట్ త్రో ఎక్సెప్షన్ ప్రింట్ అయిపోయిన తర్వాత కన్సోల్లో నెక్స్ట్ మీరు ఇచ్చిన మెసేజ్ వచ్చింది, మీరు ఇచ్చిన లైన్ వచ్చింది. త్రో యూజ్ చేస్తే చూడండి, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఈ ఎక్సెప్షన్ మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. గుర్తుపెట్టుకోండి, విత్ ద హెల్ప్ ఆఫ్ త్రో, వితౌట్ త్రో. త్రో అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము, త్రో ఈజ్ ఏ కీవర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్. స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ మీరు ట్రై బ్లాక్లో స్పెసిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఈ సింటాక్స్లో ఏమన్నా క్వరీ ఉంటే చెప్పండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ట్రై క్యాచ్ అండ్ త్రో. ట్రై క్యాచ్ అండ్ త్రో. సో వితౌట్ త్రో యూజ్ చేస్తే మీకు ఏం జరుగుతుంది చూడండి. వితౌట్ త్రో అయితే ముందు ఎక్సెప్షన్ ప్రింట్ అయ్యి తర్వాత లైన్స్ ఆఫ్ కోడ్ ప్రింట్ అవుతుంది, మీరు ఇచ్చిన లైన్స్ ఆఫ్ కోడ్. బట్ మీరు త్రో యూజ్ చేస్తే ఏమవుతుంది, యు ఆర్ ఆల్రెడీ హ్యాండ్లింగ్ కాబట్టి ఇక్కడ ట్రై బ్లాక్లో ముందు మీ లైన్స్ ఆఫ్ కోడ్ ప్రింట్ అయ్యి ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో, అంటే తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలో, ఏదైతే లైన్లో ఎక్సెప్షన్ ఉందో అది చివరిలో ప్రింట్ అవుతుంది. లైక్ దిస్. గాట్ ఇట్? దీంట్లో ఏమన్నా క్వరీస్ ఉంటే చెప్పండి. విత్ ద హెల్ప్ ఆఫ్ త్రో, వితౌట్ త్రో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పైన ఒక ఎక్సెప్షన్ నేను ఇవన్నిటినీ నేను ట్రై క్యాచ్ బ్లాక్ యూజ్ చేశాను. వితౌట్ ట్రై క్యాచ్ బ్లాక్ హౌ టు రిజాల్వ్ ఇట్. ఇప్పుడు నేను ట్రై క్యాచ్ బ్లాక్ యూజ్ చేయకుండా, ట్రై క్యాచ్ బ్లాక్ యూజ్ చేయకుండా హౌ వీ కెన్ హ్యాండిల్ మీన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్
throws keyword. Throws, what is the exception? Array index out of bounds exception. Array index out of bounds exception. So ఇక్కడ చూడండి, ట్రై క్యాచ్ బ్లాక్ యూజ్ చేయకుండా మీరు ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయాలి అంటే ఈ మెథడ్ సిగ్నేచర్ లో ఇవ్వాలి. ఐ మీన్ టు సే దట్ మెథడ్ హెడ్డింగ్ లో థ్రోస్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ కామా మీరు వేరే ఎక్సెప్షన్ కూడా రాయొచ్చు. ఈ మెథడ్ లో ఎన్ని కైండ్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి అన్ని కైండ్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ మీరు రాసుకోవచ్చు. ఈ మెథడ్ లో ఎన్ని కైండ్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ వస్తాయి ఆ ఎక్సెప్షన్స్ మొత్తం మీరు ఒకేసారి హ్యాండిల్ చేసుకోవచ్చు. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ లైక్ దిస్. సో ఇది వితౌట్ యూజింగ్ ట్రై క్యాచ్ బ్లాక్ హౌ టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్స్. Without using try catch block, how you are going to handle the exceptions means in this way you are going to handle. ఓకే, మీరు ముందే చెప్తున్నారు ఈ మెథడ్ లో ఈ ఎక్సెప్షన్ వస్తుందని ముందే చెప్తున్నారు, లేకపోతే నేను ఇలా ప్రింట్ చేస్తున్నాను. ఇంటి తీసేసి వైడ్ పెడుతున్నా. ఎక్సెప్షన్. ఓకే, సో ముందే మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి అంటే లైక్ దిస్ యూ హ్యావ్ టు యూజ్ థ్రోస్ ఎక్సెప్షన్. నార్మల్గా మీరు ఏంటంటే అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ని ఇక్కడ స్పెసిఫై చేయరు, కొన్ని చెక్డ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. లైక్ దిస్ ఐఓ ఎక్సెప్షన్ అని ఒకటి ఉంటుంది. అంటే మీరు ఇచ్చిన ఫైల్ పాత్ రాంగ్ ఉంది అనుకోండి, ఐఓ ఎక్సెప్షన్ ఇక్కడ వస్తుందని చెప్తారు. Like this you have to mention exception types మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ట్రై క్యాచ్, విత్ ట్రై క్యాచ్ అండ్ వితౌట్ ట్రై క్యాచ్, with try catch and without try catch blocks, how you are going to execute the exception handling within the Java. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 కీవర్డ్స్ ఇక్కడ. ట్రై క్యాచ్, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ కీవర్డ్, ఇదొక కాంబినేషన్. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది త్రో అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము, లైక్ దిస్. ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే ట్రై బ్లాక్లోనే ఎక్సెప్షన్ ఏంటి అని మీకు ఐడెంటిఫై తెలిస్తే ఎక్సెప్షన్ టైప్ ఏంటో మీకు తెలిస్తే యు ఆర్ రైటింగ్ దట్ ఎక్సెప్షన్. ఆ ఎక్సెప్షన్ ఏంటో మీరు ఇక్కడ రాస్తున్నారు. ఫైనల్గా ఏం చేస్తారు, ఆ మెథడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఆ మెథడ్లో ఎక్సెప్షన్ టైప్ని మీరు ప్రింట్ చేస్తున్నారు కన్సోల్లో. దానికోసం యు ఆర్ గోయింగ్ టు యూస్ త్రో బ్లాక్. త్రోస్ అనేది ఏం చేస్తారు, మెథడ్ హెడ్డింగ్లోనే హౌ యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్స్ అని మీరు మెథడ్ హెడ్డింగ్లోనే రాస్తున్నారు. సో ఇవి 3 kinds ఆఫ్ టైప్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్. సో ఎక్కువగా అడిగేది ట్రై క్యాచ్ బ్లాక్ ఎలా యూజ్ చేస్తాం అని అడుగుతారు. నెక్స్ట్ వితౌట్ యూజింగ్ ట్రై క్యాచ్ ఎలా అని అడుగుతారు. ట్రై క్యాచ్ లోనే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ త్రో అండ్ థ్రోస్ అని అడుగుతారు. థ్రోస్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. ఇవి 3 రాసుకోండి, ఈ 3 ఇంప్లిమెంటేషన్ టైప్స్ రాసుకోండి ఫస్ట్.
సో గుర్తుపెట్టుకోండి, థ్రోస్ అనే కీవర్డ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ చెక్డ్ ఎక్సెప్షన్స్, నాట్ ఫర్ ద అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ లైక్ దిస్. ఇవి అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ కోసం మనం యూజ్ చేయం, చెక్డ్ ఎక్సెప్షన్స్కే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకొక కీవర్డ్ ఉంది, దట్ ఈస్ ఫైనల్లీ. ఇది కంప్లీట్ అయితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫైనల్లీ బ్లాక్. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో మీరు యూజ్ చేసేవి ట్రై క్యాచ్, త్రో, త్రోస్ అండ్ ఫైనల్లీ. సో ఫైనల్లీ అనే బ్లాక్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, మీరు ఏదైనా సరే మీ ప్రోగ్రాంలో ఇఫ్ ఇన్ కేస్ ఎక్సెప్షన్ రైజ్ కాకపోయినా, ఈ లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, ఎక్సెప్షన్ రైజ్ కాకపోయినా ఒక లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి అంటే ఆ బ్లాక్ను మనం ఎక్కడ పెడతామంటే ఫైనల్లీ బ్లాక్లో పెడతాం. సో ఈ ఏరియాలో ఎక్సెప్షన్ రైజ్ కాకపోయినా ఈ ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఎక్సెప్షన్ రైజ్ అయింది కాబట్టి ఇలా వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఎక్సెప్షన్ని తీసేస్తున్నాను, అంటే వ్యాలిడ్ ఇన్పుట్ ఇస్తున్నాను. వ్యాలిడ్ ఇన్పుట్ ఇచ్చిన ఆ ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ వన్ ట్రై క్యాచ్ ఫైనల్లీ. సో ఇంటర్వ్యూలో అడిగేది అదే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రై బ్లాక్. ట్రై బ్లాక్లో ఏముంటుంది, లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది వేర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎక్సెప్షన్స్. నెక్స్ట్ క్యాచ్ బ్లాక్లో వాట్ ఈస్ ద సొల్యూషన్, ఆ ఎక్సెప్షన్ మీరు ప్రింట్ చేయాలా లేకపోతే ఎక్సెప్షన్ ఏం చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రింట్ చేయకూడదు అనుకున్నారు అనుకోండి, డైరెక్ట్గా క్యాచ్ బ్లాక్ని ఇలా వదిలేయచ్చు, మీ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఎక్సెప్షన్ అనేది ప్రింట్ అవ్వదు. దట్ ఈస్ యువర్ విష్. దెన్ ఎక్సెప్షన్ రైజ్ కాకపోయినా ఒక కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకోండి, ఆ కోడ్ని ఇక్కడ పెడతారు, ఫైనల్లీ బ్లాక్లో పెడతారు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఈజ్, if you want to handle a specific exception within the try block, you can directly specify that exception with the help of throw keyword. Next ఏంటి, ట్రై క్యాచ్ బ్లాక్ అవసరం లేదు, డైరెక్ట్గా నేను ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలంటే యూ కెన్ గో ఫర్ థ్రోస్ కీవర్డ్. సో థ్రోస్ కీవర్డ్ అని ఎందుకు వేటికి యూజ్ చేస్తామంటే, నాట్ ఫర్ చెక్డ్ ఎక్సెప్షన్స్. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్కే వీటికి యూజ్ చేయము, చెక్డ్ ఎక్సెప్షన్స్కే యూజ్ చేస్తాం. ఓకే, థ్రోస్ కీవర్డ్ ఎప్పుడు వస్తుంది అంటే, లైక్ ఐఓ ఇన్పుట్ అవుట్పుట్ ఉన్నాయి, మీకు ఇన్పుట్ అవుట్పుట్ రిలేటెడ్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయి, ఆ ఫైల్స్ వచ్చినప్పుడు ఏంటంటే దాని రిలేటెడ్ డేటా టైప్ని ఇక్కడ స్పెసిఫై చేస్తాం, జస్ట్ లైక్ దిస్. ఓకే, ఆ ప్యాకేజ్ నేను యాడ్ చేయలేదు, అందుకని ఇది రావట్లేదు. This one I am deleting. Yes.
ఓకే, ఐ విల్ డెమాన్స్ట్రేట్. దీన్ని మీకు తర్వాత డెమాన్స్ట్రేట్ చేస్తాను, ఎందుకంటే మీకు వర్కింగ్ విత్ ఎక్సెల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఎక్సెల్స్తో మనం ఎలా వర్క్ చేస్తాం అనే కాన్సెప్ట్ ఉంది. దానిలో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హౌ టు హ్యాండిల్ చెక్డ్ ఎక్సెప్షన్స్. చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఎలా హ్యాండిల్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ థ్రోస్ కీవర్డ్. విత్ ద హెల్ప్ ఆఫ్ థ్రోస్ కీవర్డ్ హౌ వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ కోసం వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ట్రై క్యాచ్ బ్లాక్స్. సో ఫైనల్లీ బ్లాక్ అనేది ఏంటంటే మీకు ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్సెప్షన్స్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఫైనల్లీ బ్లాక్. త్రో బ్లాక్ ఎప్పుడు యూజ్ చేస్తారు? త్రో కీవర్డ్ ఒక స్పెసిఫిక్ ఎక్సెప్షన్ ఉన్న లైన్ తర్వాత ఆ త్రో కీవర్డ్ యూజ్ చేసి దాని రిలేటెడ్ ఎక్సెప్షన్ టైప్కి మనం రిఫరెన్స్ ఇస్తున్నాం. త్రోస్ అనేది ఓన్లీ చెక్డ్ ఎక్సెప్షన్స్ కోసం యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ చెక్డ్ ఎక్సెప్షన్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్. గాట్ ఇట్? వీటిలో ఏమన్నా క్వరీస్ ఉంటే చెప్పండి. సో నేను ఒక లింక్ షేర్ చేస్తున్నాను, యూ కెన్ ఫాలో దట్ లింక్. బట్ ఈ ప్రోగ్రామ్స్ని అయితే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మల్టిపుల్ టైమ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. దిస్ వన్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. మీరు డైరెక్ట్గా ఎక్కడైనా ప్రాక్టీస్ చేయొచ్చు, లేదు మీకు ల్యాప్టాప్ లేదంటే ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు ఓన్ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో అయినా మీరు ప్రోగ్రామ్ రాసి యూ కెన్ ప్రాక్టీస్. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ట్రై క్యాచ్ బ్లాక్ అండ్ ఫైనల్లీ బ్లాక్. ఎప్పుడు యూజ్ చేస్తాం? ట్రై బ్లాక్లో ఏముంటుంది, క్యాచ్ బ్లాక్లో ఏముంటుంది, ఫైనల్లీ బ్లాక్లో ఏముంటుంది. నెక్స్ట్ వెన్ టు యూస్ త్రో, వేర్ టు యూస్ త్రో అండ్ వేర్ టు యూస్ థ్రోస్ కీవర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాం. గాట్ ఇట్? ఈ లింక్ని ఫాలో అవ్వండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, దెన్ యువర్ జావా వాజ్ కంప్లీటెడ్. యాక్చువల్గా మీకు జావాలో బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. బేసిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఒకే ఒక కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ వర్కింగ్ విత్ ఎక్సెల్స్. ఎక్సెల్స్తో ఎలా వర్క్ చేస్తారు, హౌ యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ద ఎక్సెల్. ఎక్సెల్లో నుంచి డేటాని మీరు ఎలా పుష్ గెట్ చేస్తారు, ఎక్సెల్లోని డేటా ఎలా అప్డేట్ చేస్తారు, అది నేను మీకు డెమాన్స్ట్రేట్ చేస్తాను ఫ్రమ్ నెక్స్ట్ సెషన్స్ ఆన్వర్డ్స్. దెన్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ అండ్ యాక్సెస్ మాడిఫైయర్స్ అనేవి ఎలాగో నేను ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఆటోమేషన్ కాబట్టి వాటిలో కూడా యాక్సెస్ స్పెసిఫైయర్స్, యాక్సెస్ మాడిఫైయర్స్ అనేవి ఉంటాయి. బట్ బై డిఫాల్ట్ వస్తాయి. బిఫోర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే వాటిని దెన్ ఐ విల్ గో ఫర్ సెలీనియం. ఓకే, సో యువర్ జావా వాస్ కంప్లీటెడ్. ఎనీ క్వరీస్? యమునా అండ్ ఎస్ సార్, చెప్పండి. సో నుంచి చేస్తారా, లైక్ అంటే రేపు ఇది చెప్తారు కదా యాక్సెస్ మాడిఫైయర్స్ అన్ని వర్కింగ్ విత్ ఎక్సెల్ రేపు చెప్తారు. రేపు ఎక్సెల్ స్టార్ట్ చేస్తాను. రేపు ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే హౌ టు డీల్ విత్ ఎక్సెల్స్ అనేది మీకు చెప్పాలి. ఎందుకంటే అది చెప్పిన తర్వాత నేను ఫ్రేమ్వర్క్ స్టార్ట్ చేస్తే మీకు ఈజీ ఉంటుంది, నాకు ఈజీ ఉంటుంది. నేను వన్స్ సెలీనియం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ జావా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, మీకు కొంచెం అట్నుంచి రావడం కొంచెం టైం పడుతుంది. అందుకనే ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎక్సెల్ ఆపరేషన్స్. ఎక్సెల్ ఆపరేషన్స్ తర్వాత మీకు యాక్సెస్ స్పెసిఫైయర్స్, యాక్సెస్ మాడిఫైయర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ ఐ విల్ స్టార్ట్ సెలీనియం. మీరైతే ల్యాప్టాప్ మ్యాండేటరీగా యూజ్ చేయండి, ల్యాప్టాప్ మ్యాండేటరీగా యూజ్ చేయండి. ల్యాప్టాప్లో మీరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే దెన్ ద అదర్ కాన్సెప్ట్ విల్ మీకు అర్థం అవుతాయి. అదర్వైజ్ రిమైనింగ్ కాన్సెప్ట్ ఎలా ఉంటాయంటే ఈజీగా ఉంటాయి. ఎంత ఈజీగా ఉంటాయంటే జస్ట్ అది చూస్తే మీకు అర్థమవుతుంది.
ఇట్ ఈస్ ఎ టూల్ కాబట్టి ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి. ఆ ప్రీడిఫైన్డ్ మెథడ్స్ యూజ్ చేసుకొని యూ కెన్ రైట్ ద కోడ్. ఓన్లీ ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి. వాటిని మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, గెట్ చేసుకోవడం అంతే. అంతవరకే ఉంటుంది. అంతకుమించి మీరు చేసేది ఏమి ఉండదు. మీరు ఇఫ్ కండిషన్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి కోడ్ని రన్ చేయాల్సి ఉంటుంది అంతే. బట్ ఎక్సెప్షన్స్ అనేవి ఎందుకంటే మనం ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేస్తేనే మన ఫ్రేమ్ వర్క్ అనేది కరెక్ట్గా బిల్డ్ అవుతుంది. ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేయకుండా మన ఫ్రేమ్ వర్క్ అనేది కరెక్ట్గా బిల్డ్ అవుతుంది. ఏ లైన్లో ఎక్సెప్షన్ వస్తుంది వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఏ లైన్లో ఎక్సెప్షన్ వస్తుంది. అందుకనే మీకు ఈ లింక్ షేర్ చేశాను. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ జావాలో ఏముంటాయో ఫస్ట్ చూడండి. దెన్ సెలీనియంలో ఏముంటాయో దట్ విల్ బి ఏ డిఫరెంట్ కాన్సెప్ట్. సెలీనియం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్ ఎక్సెప్షన్స్. ఓకే.